ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? వెల్కమ్ టు ద లైవ్. ఫేస్బుక్ లైవ్ కి స్వాగతం. వెయిటింగ్ ఫర్ ఎవ్రీవన్ టు గెట్ జాయిన్. చాలా సంతోషం. కొంచెం డిలే అయిపోయింది, మేము ప్రయాణంలో ఉన్నాం. అయినా లైవ్ కొరకు ఒక దగ్గర బండి ఆపాం కనుక లైవ్ ని ప్రారంభించుకుందాం. రైట్, మీరందరూ జాయిన్ అయిపోతే లైవ్ స్టార్ట్ చేస్తాం. చాలా సంతోషం. ప్రకటన గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు మనం గత 2.5 నెలల నుంచి వింటున్నాం. దగ్గర 65 వర్తమానాలు పైబడి అందించడానికి దేవుడు సహాయం చేశాడు. ఇంకా మనం 10వ అధ్యాయంలోనే ఉన్నాం. చాలా ఆత్మీయమైన విషయాలు మనం వింటూ వస్తున్నాం. ఐ హోప్ దట్ దిస్ ఇస్ రియల్లీ అ బ్లెస్సింగ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ప్రతిదీ కూడా ఈరోజు మనం వింటున్నది కూడా వాక్యం మనందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. రైట్, చాలా సంతోషం. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆయన మేఘము ధరించుకొని ఉండెను. ఆయన శిరస్సు మీద మేఘధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్య బింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభము వలెను ఉండెను. దీని గురించి వివరించుకున్నాం. రైట్, వందనాలు. రత్నరాజ్ గారు, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి గంజి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అక్సా కళ్యాణి, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. సునీత, ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, రాజేంద్ర బాబు గారు కాకర్ల, డిఎస్పి గారు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు డిఎస్పి గారు? గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద లైవ్. సో మనం ప్రకటన గ్రంథంలో నుంచి ఆత్మీయంగా అనేకమైన విషయాలు గత 2.5 నెలల నుంచి మనం వింటూ వస్తున్నాం. మీకు అందరికీ ఎంతో ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. రైట్, కనుక ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైనటువంటి వేరొక దూతను మనం చూసాం. మేబీ కామెంటరీస్ చెప్పిన ప్రకారం ఏ మేబీ జీసస్ క్రైస్ట్. కానీ ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలా, ఆయన జీసస్ క్రైస్ట్ కాదు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా, హీ రిఫ్లెక్ట్స్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మనకి ఆ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో దేవుడు ఉన్నాడు, ఆయన మీతోనే ఉన్నాడు. ఆ దినాల్లో ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఆయన విడిచిపెట్టాడు అనే విషయాన్ని గుర్తు చేయడానికి మనం చూసాం. ఆయన మేఘం అనేటువంటి డ్రెస్, మేఘమును ధరించుకొని ఉన్నాడు. సో అదేమిటి మనం గుర్తు చేసుకున్నాం. మేఘం అంటే యేసు ప్రభు, లేక దేవాది దేవుడు పరలోకము నుండి మేఘం మీద దిగి వస్తాడు అని మనం విన్నాం. అంత మాత్రమే కాదు, సీనాయి పర్వతం మీద ఆయన మేఘముగా దిగి వచ్చాడు. ఆయన మహిమ, ఆయన పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను ఇజ్రాయిలీలైనటువంటి దేవుని బిడ్డల్ని ఎర్ర సముద్రం దాటించి అరణ్యంలో నడిపించినప్పుడు దేవుడు వారితో ఒక మేఘ స్తంభముగా వారితో ప్రయాణం చేశాడు. ఆయన ఈ భూమి మీద నుంచి 40 రోజులు మరి ఆయన సమాధి చేయబడి మరణించి తిరిగి లేచి 40 దినాలు ఈ భూమి మీద ఉండి ఆయన ఆకాశానికి ఆరోహణం వెళ్ళిపోతున్నప్పుడు కూడా మేఘం మీద ఆయన వెళ్ళిపోయినట్టు మనం చూసాం. 104వ అధ్యాయం కీర్తన గ్రంథం ప్రకారం ఆయన మేఘమును ధరిస్తాడు అనేవి, లేక మేఘం అనే వాహనాన్ని ఆయన వాడి ఆయన వస్తారనే విషయాన్ని మనం చూసాం. రైట్, అలాగే ప్రత్యేకంగా రేపు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కూడా ఆయన మేఘారూఢై ఉన్న వస్తాడు. సో ఈ బలిష్ఠుడైనటువంటి దూత మేఘము ధరించడం మనకి జ్ఞాపకం చేసేది ఏమిటనంటే, ఆయన దేవుడు మనతో పాటు ఉన్నాడు. 7 ఏళ్ల శ్రమల్లో కూడా దేవుని సన్నిధి ఉన్నదనే దాని గురించి మనం చూసాం. రెండోది మనం చూసాం, ఆయన శిరస్సు మేఘధనస్సు, ఇంద్రధనస్సు. ఆయన టోపీ ఒక ఇంద్రధనస్సును పోలినది.
ఇంద్రధనస్సు కూడా మనం చూస్తే కేవలం మనం సమాధానానికి గుర్తుక. ఆ భయంకరమైన 7 ఏళ్ల శ్రమల్లో కూడా దేవుని సమాధానం చూసారా. ఎందుకంటే దేవుని వాగ్దానాలు ఎప్పుడు కూడా నిరర్థకం కావు. దేవుడు నోవాహుతో వాగ్దానం చేశాడు, ఇదిగో నీకు నాకు నిబంధన మనుషులకి ఏమిటదనంటే ఇంకా జలప్రళయాన్ని తీసుకురాను అన్నదానికి గుర్తు రెయిన్బోని దేవుడు తీసుకొచ్చాడు. అదే రెయిన్బోని మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుడు సింహాసనాన్ని 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఆ సింహాసనం మీద రెయిన్బోని మనం చూస్తాం కదా. చూడండి, అక్కడ రాసి ఉంది 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడైతే ఇది పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉండెను. ఆ సీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగము పోలిన వాడే మరకతము వలె ప్రకాశించు మేఘధనస్సు చూసారా, మేఘధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సో మేఘము కూడా మనం గుర్తు చేసేది కేవలం దూతకు కూడా వాడరు. కనుక దేవుని యొక్క ఆ పీస్, ఆ సమాధానం, నిబంధన మనకి గుర్తు చేస్తాం. ఇంకా మనం చూసాం ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇంకేం చూసాం. మొదటిది ఆయన మేఘం ధరించడం, 2 ఇంద్రధనస్సు. ఇక 3వది మనం చూస్తే ఆయన ముఖం ఎలాగుందంట, సూర్యబింబము వలెను, ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు వలె ఆ దూత కనపడుతున్నాడు. మళ్ళా అదే కూడా ఏమి జ్ఞాపకం చేస్తుంది, ఎవరు ఆ సూర్య తేజస్సు కలిగిన మహిమాస్వరూపి దేవుడు తప్ప. సో ఇక్కడ మనం చూసినట్లయితే దాని తర్వాత మనం గమనించినట్లయితే ఆయన పాదములు చూసాం, అగ్ని స్తంభముల వలెను. సో ఆయన తీర్పు తీర్చే దేవుడు, న్యాయం తీర్చే దేవుడు. ఆయన చేతిలో విప్పబడిన కనుక మనం విప్పబడినటువంటి మరి పుస్తకాన్ని, చిన్న పుస్తకాన్ని మనం చూసాం. ఆయన తన కుడి పాదాన్నేమో సముద్రం మీదను, ఎడం పాదను భూమి మీదను మోపినట్టు మనం చూస్తాం. కనుక ఒక పాదం భూమి మీద, ఒక పాదం సముద్రం మీద. అంటే మరలా చెప్పుకున్నాం మనం, ఆ విషయాలు కూడా మనం పూర్తి చేసాం. సమస్తము ఆయన చేతుల్లో. భూమిని సృజించిన ఆయన, సముద్రాన్ని సృజించిన ఆయన, ఈ భూమిని రేపు కంట్రోల్లో అంత నాశనం చేయాలన్నా బాగు చేయాలన్నా ఆయన చేతుల్లో. కొన్నిసార్లు అనుకుంటాం మన చేతుల్లో ఏమీ లేదు, ఇంకేముందిలే, అంత అయిపోయిందిలే, కంగారేం పడవద్దు. ఎందుకనంటే వీఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుడు చిత్తంలో మనం ఉన్నప్పుడు సమస్తము ఆయన మనకి సమకూడి మేలు కొరకే జరిగిస్తాడు. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూసాం, ఇవన్నీ కూడా చెప్పేసుకున్నాయి, ఒకసారి సమరైజ్ చేస్తున్నాను, అందుకే నేను వివరంగా చెప్పడంలో. నెక్స్ట్ మనం చూస్తే ఒక కాలేమో సముద్రం మీద, ఒక కాలేమో ఏ కాలు సముద్రం మీద కూడా చూసాం. కుడి కాలేమో సముద్రం మీద, ఎడం కాలేమో భూమి మీద ఆ దూత మోపడం మనం చూసాం. రైట్. సింహం గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భాటించింది. ఆ దూత ఆర్భాటించిన శబ్దం దేవుడి గురించి, యేసుప్రభు గురించి ఆయన స్వరం ఎలా ఉంటుందో, విస్తార నది ప్రవాహముల ధ్వని వలె, జల ప్రవాహముల ధ్వని వలె ఆయన శబ్దం. ఇక్కడ మనం చూసాం, ఆయన శబ్దం ఆర్భాటిస్తున్నాడు. గర్జించు సింహం వలె, గర్జించే సింహం ఆ గొప్ప శబ్దంతో ఆర్భాటిస్తుంటే, ఆయన ఆర్భాటించినప్పుడు అంట 7 ఉరుములు వాటి శబ్దములు పలికాను. 7 ఉరుములు మాట్లాడినాయి అంట. ఉరుములు చూసారా, ఉరుములు కూడా మాట్లాడతాయా? మరి యేసుప్రభు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినబడిందా లేదా? ఎలా వినబడింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఉరుముల్లో నుంచి స్వరం వినబడింది ఆర్భాటంతో. యేసుప్రభు వారు బాప్తిజం తీసుకుంటున్నప్పుడు, బాప్తిజం ఇస్తున్నప్పుడు ఆయన స్వరము జనం అందరూ విన్నారు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. అలాగా ఉరుములు మాట్లాడతాయంట రేపు 7 ఏళ్ల ఈ శ్రమ కాలంలో ఆయన గర్జించినప్పుడు, ఆ తెరవబడినటువంటి ఆ పుస్తకాన్ని చేత పట్టుకొని ఆ దూత ఒక కాలు సముద్రం మీద, ఒక కాలు భూమి మీద మోపి, ఆయన అంత అధీనంలో ఉండి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన మేఘము ధరించి ఉన్నాడు.
ఇంద్రధనస్సు ఆయన తల మీద ఉంది, ఆయన ముఖం సూర్యుడి వలె ఉంది, ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి, ఆ అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, ఆయన చేతిలో ఏముంది, విప్పబడిన గ్రంథం ఉంది. ఇప్పుడు ఆయన కుడికాలు ఎక్కడ ఉంది, ఆ సముద్రం మీద, ఆయన పడనికాడ ఎలా ఉంది, భూమి మీద. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, గర్జిస్తున్నాడు. గర్జిస్తుంటే 7 ఉరుములు మాట్లాడిని అంట. ఆ ఉరుములు మాట్లాడిని గబగబా రాసేస్తున్నాడు. ఎవరు? యోహాన్. ఎందుకని? యోహానికి 1వ అధ్యాయం 19వ వచనంలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు దేవుడు. ఏమని ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్? 3 విషయాలు మనం గుర్తు చేసుకున్నాం. ప్రకటన గ్రంథం సమరీ అంతా నేర్చుకోవాలంటే 1 వచనంలో తెలియపరచబడుతుంది. ఏంటది? నువ్వేం చూస్తున్నావో, నీకేం కనపడిందో, నన్ను చూసావు కదా, అది రాయి. అది 1వ అధ్యాయంలో రాసేసాడు. జరుగుతున్నది రాయమన్నాడు, రైట్. 2-3 అధ్యాయాల్లో రాసే జరగబోతుంది రాయమన్నాడు. అది 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు రాస్తాడు. సో జరగబోయేదంతా రాస్తున్నప్పుడు ఉరుములు మాట్లాడుతుంది కూడా రాయాలి కదా మరి, కనుక రాసేస్తున్నాడు. రాసేస్తుంటే చూడండి ఏమైందో. రాస్తున్న సమయంలో జరిగిన విషయం చూసారా? ఏమైంది? ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా, చూసారా? ఎందుకంటే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం ఆయన చక్కగా చేస్తున్నాడు, రాసేస్తున్నాడు. రాయబోచుండగా ఆ 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయుము. ఒడిమింబే ముద్ర వేయము, సీల్ చేయి. ఇంగ్లీష్ బైబిల్ చూసే సీల్ చేయమన్న. ఒడిమింబే సీల్, ముద్ర. ముద్ర ఏంటంటే ఏంటి? అవి రిలీజ్ చేయొద్దు, అవి చెప్పొద్దు ఎవరికి, అవి రాయొద్దు. చూడండి వాటిని ఏమన్నాడు? 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. అది వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. రాయమని చెప్పిన దేవుడే ఇప్పుడు ఇది రాయొద్దు అంటున్నాడు. ఎందుకు? ఇవాళ మీరు అర్థం చేసుకోవాలా, అది ఇంకెంత భయంకరంగా ఉంటుందో. ఏమండి, 7 ముద్రలు విప్పితేనే రాస్తేనే ఎంత భయంకరంగా ఉన్నాయో మనం చూసాం. ఈ భూమి ఎంత భయంకరమైన నాశనాన్ని అనుభవించబోతుందో మనం చూసాం, రైట్. ఇంత భయంకరంగా ఈ భూమి రేపు పొద్దున్న నాశనం అయిపోబోతుంది 7 ముద్రలు విప్పితేనే. ఇక 7 బోరలు ఊస్తే, ఆకాశములో 7 దూతలు బోరలు ఊస్తే ఎంత భయంకరమైన విపత్తు జరగబోతుందో మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. 6 బోరలు ఊదడం గురించి పూర్తి చేసాం. ఇంకా 7వ దూత బోర ఊదల. ఇంకా దీని తర్వాత ఏముంది? 7 బౌల్ జడ్జిమెంట్ అంటారు. అంటే 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి. ఆ 7 పాత్రలు భూమి మీద కుమ్మరించబడితే జరిగే వినాశనం భయంకరమైనది రాశాడు. ఇప్పుడు 7 ఉరుములు కూడా చెప్పింది రాస్తే ఇంకెంత భయంకరంగా ఉంటుందో. అందుకే రాయొద్దన్నారు దేవుడు. కొన్ని దేవుడు తెలియపరుస్తాడు, కొన్ని దేవుడు తెలియపరచడు. ఏదైనా గుర్తుపెట్టుకోండి, తెలియపరిచిని నేర్చుకుంటే చాలు. తెలియపరచబడలేని దాని గురించి మనం కంగారు పడిపోయి దాని గురించి మనం నేర్చుకొని, కొంతమంది దైవ సేవకులు మేము చాలా మరి తెలివైన వాళ్ళం, మేము చాలా మర్మములు చెప్పేస్తామని మాకు అక్కర్లేని చెప్పవలసిన అవసరం లేదు, రైట్. ఉన్నది చెప్తే చాలు. నువ్వు జీవితకాలం అంతా వాక్యం చెప్పినా నీ లైఫ్ టైంలో నువ్వు బైబిల్ని పూర్తి చేయలేవు. 66 పుస్తకాలు నువ్వు పూర్తి చేయడం, నువ్వు చచ్చిపోయేంత వరకు చెప్పాలంటే, నువ్వు నమ్మకమైన సేవకుడిగా బ్రతికితే 66 బుక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం టైమే సరిపోదు. అలాంటిది ఇక రాయలేనిది ఏం చెప్తావు? నువ్వు చెప్పవలసిన అవసరం ఏముంది? ముందు రాసింది చెప్పు చాలు, రైట్. సేవకులైనటువంటి వారికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలైనటువంటి మనం కొన్నిసార్లు రాయవద్దు అని చెప్పినప్పుడు అది రాయబడలేదు. సో కావాలనే రాయించలేదు. ఎందుకనంటే మేబీ మచ్ టెరిఫైయింగ్, భయంకరంగా ఉండబోతుందన్నమాట. ఆ భయంకరమైనటువంటి ఆ శ్రమ. 1వ అధ్యాయం 11వ వచనంలో చూసిందల్లా నీకు కనబడిందంతా రాయమని చెప్పాడు. 19వ వచనంలో నువ్వు చూసింది, నువ్వు జరగబోయేది రాయమని చెప్పాడు. ఎక్కడ మాత్రం 10వ అధ్యాయంలో 5వ వచనంలో రాయొద్దాను. కనుక 10వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసాం. కనుక ఏమన్నాడు?
గనుక ఆ 4వ వచనం, ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచు ఉండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. సో టుడేస్ మెసేజ్ లో ఐ జస్ట్ వాంట్ స్ట్రెస్ ఆన్ దిస్. కొంత దాని మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. రాయమన్నది రాయిస్తే, రాయొద్దన్నది రాయొద్దని. సో జస్ట్ బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. ఓకే, ద ఫస్ట్ లెసన్ వాట్ యు గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్, మొదటి పాఠ మనం నేర్చుకోవాల్సింది డూవర్స్ ఆఫ్ ద వర్డ్. బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ ఇట్. రాయమని చెప్పినప్పుడు రాయొద్దని చెప్పినప్పుడు రాయొద్దు. దేవుడు చేయమన్నాయి చేయి, దేవుడు చేయొద్దన్నాయి చేయొద్దు. ఆర్ యూ డూయింగ్ వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ ఇన్ ద బైబుల్? ప్రభువు చెప్పింది చేస్తున్నావా? ఇఫ్ యు రియల్లీ లవ్ గాడ్, నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే యోహాను సువార్త 14:21 నా ఆజ్ఞలు గాయకుంటాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే 24 నా మాట వింటావు, 23 నా మాట వింటావు. 24 ఏమన్నాడు? నువ్వు నా మాట వినరు, నన్ను ప్రేమించిన వారు నా మాట వినరు. అంతే, నన్ను ప్రేమించేవారు నా మాట వింటారు. సో ఇఫ్ యు రియల్లీ, ఐ థింక్ ఐఎమ్ లూజింగ్ ద కనెక్షన్. మేబీ వి విల్ డూ ఇట్ టుమారో. కానీ ఒక విషయాన్ని గుర్తు చేసి నేను ముగిస్తాను. ఓకే, అదేంటనంటే బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. ఓకే, దేవుడు చెప్పింది చేయండి. విల్ కంటిన్యూ దిస్ మెసేజ్ టుమారో బికాస్ ఆఫ్ ద సిగ్నల్ ప్రాబ్లమ్, సిగ్నల్ ప్రాబ్లం వల్ల. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యండి. దాట్స్ ద లెసన్ వి లెర్న్ టుడే. ఓకే, బీ ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. కేవలం వినడం సరిపోదు, కేవలం చదవడం సరిపోదు. ఇవాళ మీరు చేసేవారిగా ఉండాలి. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం 1:3 ఇలా రాయబడి ఉంది, ఈ నా మాటలు చదువువాడు, ఈ ప్రవచన గ్రంథంలో ఉన్న వాక్యములు చదువువాడు, దాన్ని గ్రహించేవాడు, దాని ప్రకారం చేసేవాడు. అది నేను చదివి నేను ముగిస్తాను. చూడండి, ప్రకటన గ్రంథంలో 1 యు రియల్లీ బి బ్లెస్డ్. నువ్వు నిజంగా దీవించబడాలి, నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలి అని అంటే ఈ 3వ వచనం, సమయం సమీపించుచున్నది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. చూసారా, ఈ గ్రంథాన్ని చదవండి దయచేసి, ఈ ప్రకటన గ్రంథాన్ని చదవండి, చదువువాడు. ఓకే, నెక్స్ట్ వాటిని విని, నెక్స్ట్ లిసన్. ఇలాంటి వాక్యాలు అప్పుడే 2.5 నెలల నుంచి ప్రతిరోజు లైవ్ ఇస్తాం. వినండి, వినడం వల్ల మీరు తప్పక దీవించబడతారు. అయితే 3వది ఇంపార్టెంట్, ఈ సంగతులను గైకొను వారును, అది డూవర్స్ ఆఫ్ ద వర్డ్. గైకొనండి, గైకొనేవారు ధన్యులు. యుల్ రియల్లీ బీ బ్లెస్డ్. టుడే ఏది రాయమన్నాడో అదే రాయమన్నాడు, అదే రాశాడు. మనకు అక్కర్లేని రాయలే. ఓకే, మనకి దేవుడు ఏది రాయిపించాడో అది చదువుకోండి, మీ పిల్లలకు నేర్పించండి, మీ కుటుంబాలకు ఓకే, అలా నడిపించి నమ్మకంగా దేవుని దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభు, బిడ్డలను దీవించండి. వర్తమానాన్ని చక్కగా వింటూ ప్రతిరోజు లైవ్ లో వస్తున్న మీ ప్రియ బిడ్డల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రతి అవసరత తీర్చి వారు మీ మాటకు లోబడి విధేయత చూపించి 3 విషయాలు, మీ మాట వినాలి, చదవాలి, వాటిని గ్రహించి దాని ప్రకారం చేయాలి. అలా చేసి వాక్యానుసారం నడిచి గొప్పగా దీవించబడ్డానికి సహాయం చేయమని యేసు నామములో వినేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సీ యూ టుమారో. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలండి. చాలా సంతోషం. రతన్ రాజు గారు ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. జ్యోతి గంజి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. డిఎస్పి గారు ప్రైజ్ ద లార్డ్, సో ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. అక్సా ధనలక్ష్మి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. వేముల భాగ్యమ్మ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. రాజారావు ఎందావా ప్రైజ్ ద లార్డ్, ఎలా ఉన్నారు? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. వేముల భాగ్యమ్మ ప్రైజ్ ద లార్డ్. అలాగే ప్రతి సుబాని అమ్మ ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ముస్తఫా గారిని అడిగాను, చెప్పండి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. లక్ష్మి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. కిరణ్ కుమార్ బెజ్జం ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చందు రిజం బ్రదం, గాడ్ బ్లెస్ యూ. చందు సన్నీ ప్రైజ్ ద లార్డ్. ఆలూరు రాకేష్, ఎలా ఉన్నావు రాకేష్? గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. కనుక మీకు అందరికీ వందనాలు. సీ యూ టుమారో. అలాగే మరియమ్మ, ఫాతిమా, పండు అమ్ములు ప్రైజ్ ద లార్డ్. కృపా సత్తి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్ మెసేజ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అలాగే దూరు ఇమానియల్ ప్రైజ్ ద లార్డ్. ప్రణితి చిన్ని ప్రైజ్ ద లార్డ్. సో చాలా మంది ఉన్నారు. గాడ్ బ్లెస్.